ఎలా పడిపోయారు మీరు? నేను తాడి చెట్టు మీద పడిపోయాను మేడం. ఇవన్నీ పోసి బెండ్ అయింది మేడం. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు అయితే ఒక పాప చచ్చిపోయిందమ్మ. ఏమ్మా ఎలా చనిపోయారు? కేజీ తీసుకుపోమ్మంటే తీసుకుపోయాను, కోమలో పోయిందమ్మ. పోతే 9 రోజులు ఉన్నదమ్మా, 10 రోజులు చచ్చి. నా దగ్గర పైసలు లేవమ్మా, నాకు ఒక తల్లిదండ్రులు కూడా లేరమ్మా, నాకు ఎవరు సాయం చేసి లేరు. ఇతను చూస్తే అప్పుడు మంచం మీద ఉండేవారమ్మా. ముందు ఇతను తాడి చెట్టు మీద పడిపోయాడమ్మా. అప్పులు పాలైపోయి అద్దె కట్టుకునే స్తోమత లేక చచ్చిపోయిన పాపి సోడీలు తాకటేటి అద్దె కట్టొచ్చాను. ఒక బాబు చెల్లిగారి ఇంటికాడ పెట్టానమ్మా. ఓ బాబు ఊరిమైనట్టు బుర్ర పని చేయదమ్మా. నేను బతుకున్నాను చెప్పి మా పెద్ద కుర్రోడు గురించి నేను బాధపడి ఏడుతున్నాను. అడవిలో బతుకుతాడు నాకు తెలియదు, ఏ ఆధారం నాకు లేక బతుకులేదమ్మా. ఇతని గురించి ఇతని గురించి బెంగ, కష్టపడలేరు. ఆ బాబు చదువులాగా ఉన్నారు, ఎంతో బాధపడుతున్నాను. ఏమీ కదమ్మా నాకు. సరే మరి నేను రేషన్ ఇస్తాను, తీసుకుంటానమ్మా. సరే తీసుకురా. ఇదిగోమ్మా, ఇవి 10 కిలోలు బియ్యం. ఇవి ఇందులో రేషన్ ఉంటుంది తల్లి, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నీ పచ్చళ్ళు, ఆయిల్ అన్నీ ఉంటాయి, తీసుకోండి. తర్వాత మీకు ఏదైనా అవసరం అయితే కనుక 10,000 రూపాయలమ్మా చెక్ ఇస్తున్నాను. 10,000 మార్చుకోండి. మీ ఇద్దరులో ఎవరో ఒకరు అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లో వెళ్ళి మార్చుకోండి. తర్వాత ఇప్పుడు ఏదైనా మీకు ఖర్చులు కావాల్సి వస్తే కూడా ఇప్పుడు ఏమైనా ఆ చెక్ మారడానికి, ఎందుకంటే రేపు ఆదివారం మీకు వెళ్ళడానికి కూడా అవ్వదు, సోమవారం ఎప్పుడు వెళ్ళండి, వెళ్ళి చెక్ మార్చుకోండి. బాబు మధ్యలో ఏమైనా కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకోండి, కొనుక్కోండి.